చాలా అద్భుతంగా ఉంది. శేషసాయి విష్ణు అంట, ఇంక్రెడిబుల్ ఇంక్రెడిబుల్. ఇవన్నీ జైన్స్. ఇదిగోండి 1679 నుండి 74 ADలో కట్టించి రీస్టోర్ అయింది. 2002 నుండి 2003కి అయితే అయింది. సో ఇదంతా రీస్టోర్ చేయడమే ఒక ఎత్తు. చాలా బాగుంది. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం అండి. ఇక్కడ మిలిటరీ ఎగ్జిబిట్స్ అన్నీ ఉంటాయని విన్నాను. సరదాగా మిలిటరీ ఎగ్జిబిట్స్ అనేవి నేను చూసి మీకు చూపిద్దామని చెప్పి ఉద్దేశం అయితే ఇక్కడికి రావడం అయితే జరిగింది. సో ఇది మనకి అద్భుతమైన కట్టడి 1909లో కట్టడం అయితే జరిగింది. సో ఇదంతా బ్రిక్ బిల్డింగ్, మనకి ఇటుకలతో కట్టించిన బిల్డింగ్ అండి. సో అందులో మనకి చాలా మిలిటరీకి సంబంధించిన కల్చరల్ హెరిటేజ్, ఆర్ట్స్, వర్క్స్, ఇంకా మిలిటరీకి సంబంధించిన వస్తువులు ఇవన్నీ కూడా లోపల ఉంచడం అయితే జరిగింది. సో ఇది మనకి శ్రీ గంగానగర్ జోధ్పూర్లో అయితే సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం ఉంది. టైం అయితే అయిపోతుంది, నేను మీతో చెప్తున్నాను. కానీ ఇది మనకి 9:45 to 5:15 వరకు ఓపెన్లో ఉంటుందండి. చాలామంది ఈవినింగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సరదాగా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అదిగోండి బ్యూటిఫుల్ పావురాలు ఇవన్నీ ఉన్నాయి. యోగా ప్రక్రియలు ఇవన్నీ అవుతున్నాయి ఇక్కడ. చాలా చాలా బాగుంది. సో బయట భాగం ఎప్పుడైనా చూపించవచ్చు. లోపలికి వెళ్ళి మ్యూజియం అయితే మీకు చూపిస్తాను. చాలా బాగుందండి. సో ఇది మనకి సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం ఎంట్రన్స్. సో బ్రదర్ టికెట్ కౌంటర్ ఓకే. సో చాలా పెద్ద ఏరియా అండి ఇది. బ్యూటిఫుల్గా ఉంది. చాలా చక్కగా మెయింటైన్ కూడా చేస్తున్నారు. సో నాకైతే టైం అనేది లేదు. ఫస్ట్ టికెట్ అన్ని తీసుకుంటే ఎలా ఎగిరిపోతున్నాయి పావురాలు. టికెట్ అనేది తీసుకొని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ప్రాబ్లం లేదు. ఇంకొకటి మండోర్ ఉంది. అది మండోర్ గార్డెనా లేకపోతే ఏంటా అని తెలియట్లేదు. అదే మెయిన్ ప్రాబ్లం అయిపోయి ఉంది. ఎవరికైనా కూడా సరిగ్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వట్లేదండి. ఎందుకంటే మ్యాక్సిమం నేను అన్ని కవర్ చేస్తాను. ఈ సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం అయిపోయింది. 2 మందిర్లు ఉన్నాయి కదా, ఆ మందిర్లు అక్కడ అభిషేకాలు అర్చనలు జరగట్లేదని చెప్పేసి నేను అది ఇగ్నోర్ చేశాను. మనకి మెహరాన్ ఘాట్ ఫోర్ట్కి వెళ్ళిపోతే అన్నీ వెళ్ళిపోయినట్టేనే. సో ఇదిగో మా సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం జోధ్పూర్. టైమింగ్స్ 9:40 AM to 5:15. చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు. ఫస్ట్ టికెట్ అనేది తీసుకుని టికెట్ కౌంటర్ ఎక్కడ. సో ఇండియన్ టూరిస్ట్కి అయితే 20 రూపాయలు, ఫారెన్ టూరిస్ట్కి అయితే 100 రూపాయలు. హాలిడే హోలీ. ఇది టికెట్ అనేది తీసుకున్నాను. మనకి 20 రూపీస్ ఛార్జ్ చేశారు. మన గవర్నమెంట్ మ్యూజియం జోధ్పూర్. ఇదంతా కూడా దానికి ఎస్టాబ్లిష్ అనేది 1909లో అయ్యి దీనికి పబ్లిక్గా మనకి 17th March 1936లో అయితే ఇది చక్కగా ప్రజలకి వచ్చేటట్టు చేశారు. సో చక్కగా ఎలాంటి మ్యూజియాలకు కూడా రావాలండి. ఇది మిలిటరీ ఎగ్జిబిట్స్ అన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో ఇక్కడికైతే వచ్చాను. ఉదయపూర్ మ్యూజియం, అల్వార్ మ్యూజియం, ఇక్కడ బుక్స్ కూడా మనకు అమ్ముతున్నారు. భారత్ మ్యూజియం, జంతర్ మంతర్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియము. సో ఇది టికెట్ కౌంటర్. బ్యూటిఫుల్, చాలా బాగుంది. ఇదంతా మన స్కల్ప్చర్స్. మహారాజా సర్దార్ సింగ్, మనకి జశ్వంత్ తాడా ఉంది కదా, అది కట్టించింది ఇతనే. ఇంట్రొడక్షన్ టు ది మ్యూజియం ఇక్కడ నుండి స్టార్ట్. సో లైన్గా మీకు ఇది మినియేచర్ పెయింటింగ్స్ అంట స్టార్టింగ్. సో అతను అన్నారు ఇది 5 o'clock క్లోజ్ అయిపోవాలి, నేను తొందరగా పెట్టాలని సర్దాలని. సో ఎంత మనకి పెయింటింగ్స్ అండి, చార్జ్ కూడా లేదు. మినియేచర్స్, స్కూల్స్ ఆఫ్ పెయింటింగ్స్, థీమాటిక్ పెయింటింగ్స్. రాగమాల అంట, చాలా అద్భుతమైన పెయింటింగ్స్ అండి.
సో ఈ మ్యూజియం ఇక్కడ ఉందని చాలామంది జోధ్పూర్ ప్రజలకే తెలియదు. నేను చాలామందికి అడుగుతుంటే రాలేదు. లాస్ట్కి నేను మీరు చెప్తే నంబర్ నేను ఇప్పుడు నడిచి ఎక్కడి నుండి వచ్చానంటే ఉమేద్ ప్యాలెస్ మ్యూజియం దగ్గర నుండి నడుచుకుంటూ ఇదంతా కవర్ చేసుకుంటూ వచ్చాను. 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చాను. ఇప్పుడు టైం అనేది 4:48 అయిపోయింది. ఇదే ప్రాబ్లం. బ్యూటిఫుల్ ఎక్స్పెక్ట్స్ అన్ని స్క్రిప్ట్స్. సో ఇన్కార్వేషన్స్ ఆఫ్ విష్ణు అండి ఇవన్నీ కూడా బ్యూటిఫుల్. కృష్ణలీల ఇన్కార్వేషన్స్, మనకి రాజుకు సంబంధించిన ఇన్ఫర్మేషను. కృష్ణలీల, శ్రీనాథ్జీ, వసంత, రజని, మోక్ష, చైల్డ్హుడ్ ఆఫ్ కృష్ణ, శివ పార్వతులు, గ్రేట్ ఇండియన్ ఎపిక్స్, దేవి, కాళికామాత. ఈ ఆడియో గైడ్ కూడా ఉంది కానీ ఆడియో గైడ్ కానీ ప్రస్తుతం పెట్టలేదు. బల్బులు అనేది కనిపిస్తుంది కానీ మరి మనం ఏం చేయలేం. సీన్స్ ఫ్రమ్ కృష్ణలీల, ప్రాసెస్ ఆఫ్ పెయింటింగ్. ఈ సేమ్ ప్రాసెస్ ఆఫ్ పెయింటింగ్ అంటే మనం మెహరాన్ గారు ఫోర్ట్ ఇక్కడ కూడా చూసాము. పిగ్మెంట్స్ అన్నీ ఇదేమంటారు దాన్ని, గోకులు పిగ్మెంట్స్ పెట్టి అవన్నీ చేస్తారు. సో కృష్ణ అండ్ హార్స్ బ్యాక్ విత్ పల్క్మెన్, కృష్ణ దర్శనం, కృష్ణలీల, గీతా గోవింద, లార్డ్ కృష్ణ ఈటింగ్ ఫుడ్, మదర్ యశోద విత్ సన్ కృష్ణ, మహాభారత చిత్రాలు, ఇవన్నీ మహాభారతలో కనిపించే దృశ్యాలు. సో ఆర్మర్స్ అండ్ గ్యాలరీలోకి వచ్చామండి ఇప్పుడు. సో అప్పట్లో వాడే షీల్డ్స్, గన్స్ త్రూ ద ఏజెస్, సెరిమోనియల్ ఐటమ్స్, కత్తులు, చాలా బాగుందండి. డిజైనింగ్ కూడా, ఇంటీరియర్ డిజైనింగ్ కూడా అద్భుతం. కత్తులు, షీల్డ్స్, ఆర్మర్స్, గ్యాలరీస్, బ్యూటిఫుల్ పెయింటింగ్స్, ఈ బల్లాలు అవి క్యానాన్ గుళ్ళులాగా ఉన్నాయి. బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్, చాలా అద్భుతంగా ఉన్నాయి చూడండి. స్కల్ప్చర్స్. సో 4-armed goddess, త్రిభంగ పోజు. త్రిభంగ అంటే మనకి మేఘశ్రమ పోజులో మనకి నల్ల కృష్ణుడు ఉంటాడు, ఫిమేల్ ఆఫ్ చోరీ బ్యారియర్. త్రిభంగ పోజు, ఫిమేల్ ఇన్ చోరీ బ్యారియర్, శాండ్ స్టోన్ స్కల్ప్చర్, ఐకనోగ్రఫీ. బా
ఇది ఇంక్రెడిబుల్ అండి, దుమ్ము లేచిపోయింది ఇది. కృష్ణ భగవానుడు, విష్ణు భగవానుడు చాలా అద్భుతంగా ఉంది. శేషసాయి విష్ణు అంట, ఇంక్రెడిబుల్. డిస్కవరీ ఆఫ్ తోరణా పిల్లర్స్, మద్రాస్. చాలా ఎగ్జిబిట్స్ ఆఫ్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. విష్ణు అవతారం. స్కల్ప్చర్స్ ఆఫ్ రాజస్థాన్. నందగోపాల, అద్భుతం, బ్యూటిఫుల్. ఏంటండి ఎంత బాగుంది ఇది, ఎవరికి తెలియదంటే నేనే షాక్ అయ్యాను. చూడండి, బ్యూటిఫుల్ స్కల్ప్చర్స్. నాకు చాలామంది కోఆపరేటివ్ చేశారు, కానీ ఎవరు ఏం అనలేదండి. నా వస్త్రాభరణానికి కొంచెంమంది డిఫేమ్ అయితే చేశారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడుతూ బ్యూటిఫుల్గా నాకు చాలా వరకు హెల్ప్ అయితే చేసేవారు. ఎందుకంటే మన భారతీయులు మన హెల్ప్ చేయకపోతే ఇట్స్ ఇంపాసిబుల్ టు ట్రావెల్ ఎలోన్. సో ట్రావెలింగ్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ దట్ ఈజీ, అండ్ ఇట్ ఈస్ ఈజీ వెన్ పీపుల్ హ్యావ్ గుడ్ ర్యాపో విత్ కనెక్షన్స్ మేక్ చేసుకోవాలి. సో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా కనెక్షన్స్ మేక్ చేసుకుంటున్నాను. ప్లస్ సిన్స్ ఐఎమ్ యూజ్ టు ట్రావెల్, నాకు ఇప్పుడు ఏమి అనిపించట్లేదు, చాలా ఈజీగా అనిపిస్తుంది. నా దేశం నేను తిరగడానికి నాకెట్టి ఇబ్బంది అన్నట్టు అనిపిస్తుంది. ఎక్కడైనా చిక్కుపోయినా కూడా ఎవరైనా మనకు సహాయం చేస్తారు. చిక్కుపోవడం అంటే మరి ఇంక చెక్కను, ఎంటైర్ ఇండియా మొత్తంలో ఎక్కడ చెక్కను, తిరిగేస్తాను మొత్తం, ఏది వదలకుండా అనుభవం తిరగాలి. బ్యూటిఫుల్ అండి, ఇది ఎంత అద్భుతంగా చూడండి, ఇంక్రెడిబుల్. ఇవన్నీ జైన్ ఆర్ట్స్. Maps and Kingdoms. రెయిన్బో వీల్ లా ఉంది. ఇండియన్ మ్యాప్స్. న్యూ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎట్ వర్క్. సోఫార్ అన్ని తిరిగిసినట్టేనే. ఇక్కడ కొన్ని జైన్ ఆర్ట్స్ ఉన్నాయి. జైనిజం. సో ఇవన్నీ జైన్ ఎగ్జిబిట్స్. जैन एग्जिबिट्स है, मैप्स एंड किंगडम्स है, स्कल्पचर्स है, आर्म्स एंड गैलरीज కూడా है. Beautiful royal portraiture. ఇన్ని మనకి మహారాజాస్ ఇన్ఫర్మేషన్. మహారాజా రామ్ సింగ్, రాజస్థాన్ రాజులు మొత్తం ఇక్కడ ఎగ్జిబిట్స్ అనేవి పెట్టారు. రాయల్ హ్యూజ్నోమి. ఉమేద్ సింగ్ బహదూర్,
వా, అతని ప్యాలెస్ ఎంత అద్భుతంగా ఉందండి. బట్ లిటిల్ బిట్ కాస్ట్లియర్, బట్ స్టిల్ ఇట్స్ అమేజింగ్. టు బి సీరియస్, ఇట్స్ అమేజింగ్. మండోర్ ఒక్కటే ఉంది కానీ ఆ రెండిట్లో ఏదో ఒకదానికి వెళ్తానండి. దాంతో తాప్ చేస్తాను ట్రిప్. నాకు అన్నీ చెప్తున్నారు కానీ దర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. రాయల్ పోర్ట్రేచర్. చాలా చాలా బాగున్నాయి పెయింటింగ్స్. డెఫినెట్లీ 100% రికమెండెడ్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ ఈ అద్భుతమైన సర్దార్ గవర్నమెంట్ మ్యూజియంలో అయితే ఉండడం అయితే జరిగింది. డెఫినెట్గా అందరూ వచ్చి ఈ అద్భుతమైన విషయాలని తెలుసుకోవాలి. సో 17th March 1936లో ఇది ఓపెన్ అయితే చేశారు. సో వెస్టర్న్ పోర్ట్రేచర్. ఎంత వెస్టర్న్ పోర్ట్రేచర్. సో ఫార్ ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ అండి. సో అక్కడ గన్స్ ఉన్నాయి, గన్సే కొంచెం కవర్ చేయలేదేమో. ఈ పక్క భాగాన్ని కొంచెం కవర్ అయితే చేయలేదు. మ్యాథ్లాక్ గన్స్, హంటింగ్ అండ్ నేచర్, యాంటమనీ ఆఫ్ ఎ గన్. ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. యాంటమనీ ఆఫ్ ఎ గన్. చూడండి, ఇవన్నీ కూడా మనకు మ్యాథ్లాక్ గన్స్. డెకరేటివ్ ఆర్ట్స్ ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బ్యూటిఫుల్ గన్స్. ఇవన్నీ ఎయిర్ ఫోర్స్. ప్లేన్స్, పైన అన్ని ప్లేన్స్ అండ్ షిప్స్. కింద అన్ని షిప్స్. సో ఇదంతా మనకు బోట్స్ సెక్షన్. బోట్స్, యానిమల్స్, టైగర్స్ ఫైటింగ్, బొర్రలు, కట్లు, మొసళ్ళు, అప్పట్లో రాజులు హంట్ చేసిన మొసళ్ళు ఇవన్నీ. సో ఇదంతా హెర్బ్స్. సో మొత్తం చాలా వరకు ఎగ్జిబిట్స్ అనేవి చాలా నచ్చాయి నాకు. ఎందుకంటే మనకి మ్యూజియంస్లో ఇలాంటి ఎగ్జిబిట్స్ అనేవి పెట్టరు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెర్బ్స్ని కూడా కలెక్ట్ చేశారంటే మామూలు విషయం కదా. చూడండి, ఇవన్నీ కూడా రియల్ హెర్బ్స్ ఇవన్నీ. బ్యూటిఫుల్. సో ఇవన్నీ డెకరేటివ్ ఆర్ట్స్. సో డెఫినెట్లీ నేను అందరికీ రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఎగ్జిబిట్స్ అనేవి మామూలుగా లేవు, చాలా బ్యూటిఫుల్ ఎగ్జిబిట్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ చెక్కతో తయారైన పాత్రలు. చెక్కతోని మళ్ళీ ఇవన్నీ కూడా మనకి బ్రాసు, ఇత్తడి, కంచు, పింగాణి, సౌత్ ఈస్ట్ ఏషియా. ఇవన్నీ పిసిక్ గూడ్లు, పావురం గూడ్లు, ప్యారెడ్ గూడ్లు, కార్డ్ వుడ్, డెకరేషన్ బర్డ్ కేజెస్. సో ఇది ఎగ్జిబిట్స్ చాలా ఉన్నాయి. 1, 2 అనుకుంటే ఇక్కడ మహారాజా గారు, యువరాణి గారు. సో ప్రీషియస్ మెటీరియల్స్. సో ఇదంతా కూడా ప్రొఫెషన్స్. మన పాటరీ, మట్టితో తయారైన పాత్రలు ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనకి గ్లేజ్డ్ పాటరీ. ఇదంతా మనకి పింగాణి మెటీరియల్. ఇదంతా మనకు మార్బుల్తో తయారైందండి.
మార్బుల్, ఇవి మనకి వుడ్ ప్లేట్లు, గ్లాసులు అప్పట్లోని అంటే మరి చరిత్ర లగ్జరియస్ ఆబ్జెక్ట్స్. బ్యూటిఫుల్. ఇది డెకరేటివ్ ఆర్ట్స్ అంటే హైలైట్గా ఉంది చూడండి. రాజుగారు ఉయ్యాల్లా ఉంది. బా ఎవరాని ఎవరిదే ఉండొచ్చు. డెకరేటివ్ ఆర్ట్స్ నేను అనుకున్న దానికన్నా చాలా పెద్దది. చాలా ఎగ్జిబిట్స్ ఉన్నాయి. ఛార్జింగ్ సరిపోద్దో లేదా అని ఆలోచిస్తాను కానీ బ్యూటిఫుల్ అండి. ఇదంతా మనకు చెక్కతో తయారైన మంచం కోల్లో ఉన్నాయి. చెస్, ఆర్నమెంట్స్, చూడండి ఎన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయంటే అన్ని ఎగ్జిబిట్స్ ఉన్నాయి. సో నేను ఎందుకు అన్నీ చూపిస్తానంటే డెఫినెట్గా మీకు అందులో ఏదైనా ఫేవరెట్ ఉంటే మీరు ఖచ్చితంగా ఈ అద్భుతమైన మ్యూజియంకి మీరు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నీ తీస్తాను. సో ప్రీషియస్ మెటీరియల్స్ అయినాయి. సో ఇవన్నీ రొటేటింగ్ డిస్ప్లేస్. బా సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాక్స్. స్కార్పియో లాక్ కూడా ఉంది. సో టాయిలెట్ సదుపాయం కూడా ఉందండి మనకి ఉమేద్ ఉద్యాన్. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం. అంటే మామూలు లేదు, మొత్తం ఎగ్జిబిట్స్ అన్నిటితో బ్యూటిఫుల్గా ఉంది. సో ఇదిగోండి ఇవన్నీ కూడా మనకి అన్ని రకాల డిస్ప్లేస్ కూడా ఇచ్చున్నారు మనకి. ఇదిగోండి ఇక్కడ మ్యాప్. యూనిక్ ఎగ్జిబిట్స్ అన్ని చాలా చూసాను. అంటే ఈ మ్యూజియం అంటే ఈ మధ్య నేను రాజస్థాన్లో చూసిన మ్యూజియంస్ దే ఆర్ యాక్చువల్లీ స్టీలింగ్ మై హార్ట్. ఎందుకంటే నేను అటువంటి ఎగ్జిబిట్స్ అనేవి ముందు ఎక్కడ చూడలేదు. చూడండి ఇది కూడా మళ్ళీ చరిత్ర అంతా కూడా మన డిఫరెంట్ ఏముంటుందని యాస్ట్రాలజికల్ మన రాసులు ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ పెట్టున్నారు. జోడియాక్స్ టైంకి రావు, నోట్లో తిరగవు పేర్లు, కానీ బ్యూటిఫుల్ అండి. చాలా అందంగా ఉంది మ్యూజియము. సో పైన అన్నీ ఎంబ్రాయిడరీస్. సో ద వే దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దిస్ మ్యూజియం వాజ్ కంప్లీట్లీ ఇన్సేన్. చాలా అద్భుతంగా ఉంది, చాలా చాలా బాగుంది. మొత్తం అంతా తిరిగానండి, అంతా అయిపోయి ఎగ్జిబిట్స్ అన్ని చూసేసాను. చాలా నీట్గా డిస్ప్లే చేశారు. మళ్ళీ ఆ లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సో ఇవేనండి మనకి సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం విశేషాలు. సో డెఫినెట్గా నేను అందరికీ రికమెండ్ చేస్తానండి. మనకి జోధ్పూర్ వచ్చేటప్పుడు మేక్ షూర్ యూఆర్ యాడింగ్ దిస్ టు యువర్ రిటర్నీ యాజ్ వెల్. సో చాలా వండర్ఫుల్ మ్యూజియం. మనకి డిఫరెంట్ యూనిక్ ఎగ్జిబిట్స్ అనేవి మనకి అద్భుతమైన సర్దార్ గవర్నమెంట్ మ్యూజియంలో అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇట్స్ ఏ వండర్ఫుల్ మస్ట్ విజిట్ ప్లేస్ వెన్ యూ కమ్ టు జోధ్పూర్. మేక్ షూర్ యూఆర్ యాడింగ్ టు యువర్ రిటర్నీ యాజ్ వెల్. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం అండి. నేను ఇక్కడ నుండి ఏదర్ మండోర్ అని 2 ప్లేసెస్ అయితే ఉన్నాయి. So I will go there and I will post them those updates. For now, bye, take care from Sardar Government Museum. Cheers. సో ఇదిగోండి ఇదంతా మనకి సర్దార్ మ్యూజియం బ్యాక్ సైడ్. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. సో వాళ్ళు అడిగారు అనమాట, వాళ్ళు కూడా ఇక్కడ స్టూడెంట్స్గా పనిచేసినట్టున్నారు. నాకు దే ఆస్క్డ్ మీ టు సెండ్ ఇట్ ఓవర్ ద ఈమెయిల్. నేను పంపిస్తానని చెప్పాను. సో మరి మీరు నాకన్నా ముందు మీరు పోస్ట్ చేసి ఇక్కడ చెప్పారు. సో ఇక్కడ చాలా అందంగా ఉందండి. మొత్తం చాలా బ్యూటిఫుల్ వాతావరణం. ప్లే గ్రౌండ్ ఏంటి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఏంటి, ఈవినింగ్ వాక్కి ఏంటి, ఇది మనకి ఇలాంటి వీటికి రావాలి. సాయంత్రం వేళ వచ్చి సరదాగా టైం స్పెండ్ చేయడానికి అన్నిటికీ బాగుంటుంది. ఇంకా అక్కడ మనకు ఏదో ఒక ప్యాలెస్ ఉంది కానీ మరి అంతవరకు నేను వెళ్ళను. అది వెనక భాగం అనుకుంటున్నా. వెరీ బ్యూటిఫుల్. సో చాలా విశ్రాంతిగా మీరు టైం స్పెండ్ చేసుకోవడానికి చూడండి ఎంత విశాలంగా ఉందంటే అంత విశాలంగా ఉంది. ప్రభుత్వం చాలా నీట్గా మెయింటైన్ చేస్తుందండి. జోధ్పూర్లో నాకు గమనించింది ఏంటంటే, నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్
హ్యాట్స్ ఆఫ్ టు జోధ్పూర్. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది. ఏంటి మనకి అసలు ఎంత ప్రశాంత అంటే అంత ప్రశాంత. ఎవ్వరు మీ ఏకాంతని డిస్టర్బ్ చేయరు. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇదంతా. ఇదిగోండి బ్యూటిఫుల్, ఇంక్రెడిబుల్. అక్కడ ఒక దేవాలయం చూశాను, నా కంటికి కనిపించింది, అక్కడ కూడా వెళ్తాను. సో దేవాలయంకి వెళ్ళాను కానీ మరి వాళ్ళు ఇంకా ఓపెన్ అవ్వలేదని చెప్పారు. ఇదిగోండి 1679 నుండి 74 ADలో కట్టించి రీస్టోర్ అయింది. 2002 నుండి 2003కి అయితే అయింది. సో ఇదంతా రీస్టోర్ చేయడమే ఒక ఎత్తు. చాలా బాగుంది, బ్యూటిఫుల్. ఇది కూడా మీ లిస్ట్లోకి యాడ్ చేసుకోండి. సరదాగా సర్దార్ మ్యూజియంకి వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు.